వచ్చేది హంగు కాదు హ్యాట్రిక్ హరీష్ రావు. రాష్ట్రంలో వచ్చేది హంగు కాదని హ్యాట్రిక్ గవర్నమెంట్ అని చెప్పేసి మంత్రి హరీష్ రావు అంటున్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా మూడోసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాడు హరీష్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హరీష్ రావు రోడ్ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన ఘనత సీఎం కేసీఆర్దే అని చెప్పేసి 10 ఏళ్లలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ప్రతిపక్ష పార్టీల మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కర్ఫ్యూ వస్తుందని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తం అని చెప్పేసి విమర్శిస్తున్నాడు హరీష్ రావు. కాంగ్రెస్కు 60 ఏళ్ళు అధికారం ఇస్తే వారికి ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పేసి మాటలు మూటలు మంటలు ఆ పార్టీ విధానం అని చెప్పేసి సీఎం కుర్చీ కోసం హైదరాబాద్లో మత చిచ్చు రేపుతారని చెప్పేసి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. నక్సలైట్లతో చర్చలు అని వారిని మట్టుబెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్కు అధికారం ఇస్తే వైకుంఠపాలిలో పెద్ద పాము మింగినట్టు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మింగేస్తుందని చెప్పేసి ఘాటుగానే దుయ్యబెట్టారు హరీష్ రావు. పక్కనున్న ఛత్తీస్గఢ్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, 2000 రూపాయల పింఛన్ ఇవేమీ ఇయ్యని కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చి కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని చెప్పేసి, కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తారంటే ఏ విధంగా నమ్ముతారు? కాంగ్రెస్ పార్టీ తీరు కూడా అదే విధంగా ఉంది అని చెప్పేసి హరీష్ రావు ఘాటుగానే అన్నారు. కర్ణాటక నుంచి అవినీతి సొమ్ము తెచ్చి ఇక్కడ పంచి గెలవాలని కాంగ్రెస్ చూస్తుందని చెప్పేసి ఆరోపించారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ గెలిస్తే మోసపోతాం, కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ వస్తుంది, కరువు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కామెంట్ చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి నాడు టీడీపీలో ఉండి కాంగ్రెస్ను తిట్టిండు, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, పెడితే పెండ్లి లేదంటే సావుకోరే వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరి టీడీపీలోకి పోయి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారని, ఆయన మారని పార్టీ లేదని, రేపు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఎద్దేవా చేశాడు హరీష్ రావు. బీజేపీకి ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా రాదని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. రాష్ట్రంలో బీజేపీకి గత ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చిందని చెప్పేసి ఈసారి ఆ ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. నడ్డా ఇది తెలంగాణ గడ్డ అంటే కేసీఆర్ అడ్డా అని చెప్పేసి ఈ సందర్భంగా హరీష్ రావు అనడం జరిగింది. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో బీజేపీని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో ఏం చేస్తాడు? మిస్టర్ బిఎల్ సంతోష్, తెలంగాణలో వచ్చేది హంగు కాదు, హ్యాట్రిక్ గవర్నమెంట్. ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో హ్యాట్రిక్ గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ ఫామ్ చేస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ సెంచరీ కొట్టి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని చెప్పేసి అంటున్నారు. బీజేపీలో కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు. చేరికల కమిటీ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి ఇక డిపాజిట్ల కమిటీ వేసుకుంటే మంచిదని విమర్శించారు హరీష్ రావు. కాగా జిల్లాలోని హజీపూర్ మండలం దోనబండ స్టేజ్ దగ్గర పడతలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు హరీష్ రావు శంకుస్థాపన చేయడం జరిగింది. చెన్నూరులో కొత్తగా నిర్మించిన 50 బెడ్ హాస్పిటల్స్ని కూడా హరీష్ రావు ప్రారంభించారు. సౌత్లో కేసీఆరే మూడోసారి సీఎం. ఇంతవరకు ఇట్లా హ్యాట్రిక్ ఎవరు కొట్లే, కానీ కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారని చెప్పేసి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న కామారెడ్డిలో ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేసి కామారెడ్డిలో జరిగిన సభలో ఈ విధంగా ప్రసంగించారు కేటీఆర్. భారతదేశంలోనే హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారని చెప్పేసి కేటీఆర్ ధీమా వ్యక్తం చేయడం జరిగింది. సౌత్ ఇండియా నుంచి ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణానిధి లాంటి వాళ్ళు పెద్దలు కూడా సీఎంలుగా ఉన్నా కూడా వరుసగా 3 సార్లు ఎవరు ముఖ్యమంత్రి కాలేదని చెప్పేసి, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారని చెప్పేసి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దానికి కామారెడ్డి వేదిక అవుతుండడం చాలా గర్వకారణంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ఈసారి కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తుండటంతో శనివారం కామారెడ్డిలో కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేశారు. 8 కోట్లతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ఎక్కడ అడుగుపెట్టినా విజయం సాధిస్తారని చెప్పేసి, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని ప్రకటించిన మరుక్షణమే కేసీఆర్ విజయం ఖాయమైందని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పడం జరిగింది. దేశ చరిత్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఏ నేతకు రానంత మెజారిటీని కామారెడ్డిలో కేసీఆర్కి అందించాలని చెప్పేసి ఈ విధంగా ఈ సభలో కేసీఆర్ కోరడం జరిగింది. గంప గోవర్ధన్కు ఎమ్మెల్యే కంటే కూడా పెద్ద హోదా దక్కవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో ముదిరాజులకు అన్యాయం జరిగిందని చెప్పేసి
ప్రాతినిధ్యం విషయంలో వచ్చిన గ్యాప్ను ఖచ్చితంగా సవరించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ మండలిలో డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీగా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలుగా అవకాశం రాని ముదిరాజులకు కానీ వేరే కమ్యూనిటీలకు కానీ ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పదవుల్లో తప్పకుండా అవకాశం కల్పిస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. కామారెడ్డిలో ముదిరాజ్ భవనానికి 2 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీలోకి రేవంత్ జంప్ అవుతాడు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతాడని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కాంగ్రెస్ నుంచి 10-12 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిని గాంధీ భవన్లో కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే. వీరి మధ్య తెరచాటు చీకటి ఒప్పందం ఉంది. కాంగ్రెస్ చచ్చిన పీనుగా దానికి దింపుడు కళ్ళం ఆశ ఉంది. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళను తక్కువ అంచనా వేయొద్దు. కేసీఆర్ లాంటి నాయకుడు ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డితో రాష్ట్ర ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డితో పోరాడాల్సి వస్తుందని చెప్పేసి కిషన్ రెడ్డి ఉద్యమ ద్రోహులు అని చెప్పేసి ఆయన దుయ్యబట్టారు. బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో చీకటి ఒప్పందం ఒకటి నడుస్తుందని చెప్పేసి గాంధీ భవన్లో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టిన పరోక్షంగా బీజేపీకే పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డితో కేసీఆర్ పోరాడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమ ద్రోహులు అని చెప్పేసి ఘాటుగానే స్పందించాడు కేటీఆర్. కామారెడ్డిలో గ్రామానికో మేనిఫెస్టో. కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామానికి ఒక మేనిఫెస్టోను తయారు చేయాలని చెప్పేసి లీడర్లకు కేటీఆర్ సూచించడం జరిగింది. సీఎం నియోజకవర్గం అంటే మజాక్ కాదు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి కూడా సపరేట్గా మేనిఫెస్టోను తయారు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. సీఎం కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు, అదంతా మజాక్ అయిన విషయం అయితే కాదు. నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేస్తాం. ఏ గ్రామానికి ఏం కావాలనో నాకు ఇవ్వండి, నేను గోవర్ధన్ ప్రశాంత్ రెడ్డి బాధ్యత తీసుకొని ఆ పనులు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో 266 బూతుల్లో ఒక్కదానికి ఒక్కో సీనియర్ లీడర్ను ఇన్ఛార్జిగా నియమిస్తామని చెప్పేసి చెప్పారు. బూత్ కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ సూచించడం జరిగింది. మెజారిటీ కోసం ఏ బూత్కు ఆ బూత్ పోటీ పడాలన్నారు. కామారెడ్డికి తనతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇన్ఛార్జిగా ఉంటారని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఏం జరగబోతున్నది మహారాష్ట్ర చూస్తున్నదని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ తెలపడం జరిగింది. తెలంగాణలో గెలవాలి, రేపు మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ పాగా వేయాలి, ఆ తర్వాత జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలి. తెలంగాణలో మనం గెలిస్తేనే మహారాష్ట్రలో గెలవడానికి వీలుంటుందని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. మహారాష్ట్రకు చెందిన చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్లో చేరడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ 24 గంటల కరెంటు, రైతు బంధు, దళిత బంధు స్కీమ్ల దృష్ట్యా మన వైపు మహారాష్ట్ర ఎదురు చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో హంగ్ వస్తుందా? రాష్ట్రంలో మొదలైన చర్చ. హంగ్ వస్తుందన్న బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్ తామే కీలకంగా మారతామని కామెంట్. కాదు, మా గ్యారంటీలే మమ్మల్ని గెలిపిస్తాయంటున్న కాంగ్రెస్. బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఈసారి ముచ్చటగా 3వ హ్యాట్రిక్ కొడతామంటున్న బీఆర్ఎస్. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు అయితే కీలకంగా మారుతున్నాయి. ఎవరి సర్వేలు కూడా వారికి అనుకూలంగానే ఉంటున్నాయి. కానీ రాష్ట్రంలో అసెంబ్లీలో 119 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఏదైనా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 60 ఎమ్మెల్యే సీట్లు ఉండాలి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోతే హంగ్ ఏర్పడుతుంది. అప్పుడు ఇతరుల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు పార్టీలు పోటీ పడతాయి. ఈసారి రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి జాతీయ స్థానిక సర్వే ఏజెన్సీలన్నీ తమ అంచనాల్లో పేర్కొంటున్నాయి. అయితే పార్టీ అఫిలియేటెడ్గా సర్వేలు చేస్తున్న ఏజెన్సీలన్నీ ఎవరికి వారే అధికారంలోకి వస్తారన్నట్లుగా తమ రిపోర్టులను పబ్లిక్లోకి వదులుతున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా చేస్తున్న సర్వేల్లో పోటాపోటీ ఉంటుందని రిజల్ట్స్ వస్తున్నాయి. 3 నుంచి 5% ఓట్ల తేడా మాత్రమే ఉందని పలు ఏజెన్సీలు నివేదిస్తున్నాయి. కొన్ని ఏజెన్సీలు బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుందని చెప్తుండగా ఇంకొన్ని ఏజెన్సీలు కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వస్తాయని నివేదిస్తున్నాయి. హంగ్ ఏర్పడుతుందని పలు సంస్థలు రిపోర్టులు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాతకి 2 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చేసాయో ఒకసారి చూద్దాం. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 63 సీట్లతో గెలిచి అధికార పీఠాన్ని అయితే దక్కించుకున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది,
టీడీపీ నుంచి 15 మంది, ఎంఐఎం నుంచి 7, బీజేపీ నుంచి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సిపిఐ సిపిఎం నుంచి ఒక్కొక్కరు విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్ గెలిచారు. అసెంబ్లీ కాలపరిమితి నెక్స్ట్ తర్వాత 2018లో జరిగిన ఎలక్షన్స్లో అసెంబ్లీ కాలపరిమితి ఇంకో 7 నెలలు ఉండగానే కేసీఆర్ 2018 సెప్టెంబర్లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. ఆ డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 88 సీట్లతో బీఆర్ఎస్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎంఐఎం నుంచి 7, టీడీపీ నుంచి 2, బీజేపీకి ఒక స్థానానికి పడిపోయారు. ఫార్వర్డ్ బ్యాక్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్గా ఒకరు 2018లో గెలవడం జరిగింది. ఈసారి డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. అప్పటి వరకు తాము మరింత బలం పుంజుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ పార్టీ అనుకుంటున్నాయి. కాదు, కేసీఆర్ రంగంలోకి అడుగు పెడితే మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది.